శరణార్థులు మంచిగున్నారులా ఏంది కేంద్రం మీద సడక్కి నిలబడ్డది అడుకోబోతుంది అనుకుంటున్నారులే పోవుడు కాదు వచ్చేసిన కామారెడ్డి జిల్లా నసలాబాద్ మండలము అంకోల్ క్యాప్ కాడికి వచ్చిన ఈ ఊర్లోనంటే ఒక ప్రత్యేకత ఉన్నదంట ఏమడదా ప్రత్యేకత ఏమడదు కథ అని వచ్చిన ఈ ఊళ్ళోనంటే మొత్తం పాలకల కరెంటు పెట్టుకున్నారంట ఊరోళ్ళ అంతా మరి ఎట్లా పెట్టుకున్నారు ఏం కథ నేను ఎట్లా పెట్టుకోవాలి నా కరెంటు బిల్లు ఎట్లా తక్కువ చేసుకోవాలి అనుకుందామని వచ్చిన అక్క బాగున్నాయి నమస్తే ఏమడదు మొత్తం అని గంపలు పెట్టుకుని నిలబడ్డారు ఇక అంగడి పోదామని అంగడికి పోతున్నారు బాగున్నావక్క నీ పేరేమడిది నా పేరు కాసేవక్క కాసేవ ఈ అక్క పేరు చంద్రవా నువ్వు నేను ఒకటి తగ్గేదే లేదు ఎవరికి తాగుతాం ఏం కథ ఏమన్నా తాగలేదు అంతేగా నీ పేరేమడదాను కాసేవ ఏం చేస్తారక్క మీరు కూరగాయలు అమ్ముతాం కూరగాయలు ఏమేమి పండిస్తుండ్రు మరి బెండకాయలు గోపిగడ్డ టమాటాలు వంకాయలు మొన్న బాగున్నారా మంచిగున్నాం ఏం కథ ఏం సంగతి ఎట్లున్నావు అన్నం తిన్నావా తినలేదు ఏం తిన్నావు పొద్దుగాలు ఏం తిన్నావే మరి టిఫిన్ చేసిన ఎన్నేళ్ళ నుండి ఉంటున్నారు ఏడా మేము 60-70 ఏళ్ళ ఇక్కడొచ్చే ఉన్నాం ఇక నారాయణఖేడ్కి వెళ్ళి వచ్చినాము ఒక సెంటు భూమి లేదు ఏమన్నా ఒక 3 ఎకరాలు ఇప్పి గవర్నమెంట్లో నేనా ఇప్పిస్తాను నాకు డబుల్ బెడ్రూమ్ తెచ్చుకున్నాక నీకు కాడమ వెనకటికి నీకే ఇక అన్న నీ పేరేమడిది తిప్పుకొండ ఎన్ని ఎకరాలు ఉన్నది ఈడ 5 ఎకరాలు ఉంది ఏం పండిస్తున్నావు వరి పండిస్తున్నాం కూరగాయలు పండిస్తున్నాం నీ పేరేమడిది కాక వెంకటి కాక కాక పేరు చూడు ఎంత సుతారం ఉన్నదో పొరలు పెట్టుకుంటున్నారే వెంకటికి ఇంకటి అని నువ్వు పెట్టుకున్నావు వెనకటికి మేము పెట్టలేదామా పెద్దోళ్ళు పెట్టిండ్రు పెద్దలు పెట్టి పెద్ద మనుషుల పేరు మరి పిల్లలు ఎంత మంది నీకు నాకు 8 మంది 8 మంది పిల్లలు 2 ఆడబిడ్డలు ఎంత ఉన్నది మరి పొలం ఎంత ఉన్నది నాకు 8 ఎకరాలు కొడుకులకు మంచికి 2 ఎకరాలు బిడ్డలకి ఏమి ఇవ్వలేదా అని మరి జేబుకి ఇచ్చిన 10,000 కట్నం ఇచ్చిన కొడుకులకు నెత్తికి 2 ఎకరాలు ఇచ్చిండట మా వెంకట కాక బిడ్డలకు 10,000 కట్నం ఇచ్చిండట చూసిన గిట్లుంటే అదే బిడ్డల మీద మరి మేము బతకానికి వచ్చినా మాది నారాయణఖేడ్ దగ్గర ఎర్రబొగడ ఆడికేం వచ్చినావు మరి పోరలు ఎట్లున్నారు మంచుకున్నారు అంత మంచిగా ఉన్నారు చెల్లె మీ పేరేంది నా పేరు సుశీల అక్క సుశీలమ్మ ఎన్ని ఎకరాలు ఉన్నది మాకు లేదమ్మా ఎంత కూడా పొలం లేదు మాకు చేతిలో మీరు రెక్కల మీద కష్టం చేసుకొని తినుడి కూలికి వెళ్తాం రోజు ఒకళ్ళు చేనికి ఎంతమంది పిల్లలు నీకు నాకు 2 ఆడపిల్లలమ్మ ఏం చదువుతున్నారు ఒక ఆమె పెద్ద ఆమె పీజీ చదివించిన కైకిలు చేసుకుంటేనే చిన్న ఆమెకేమో బీటెక్ చేయించిన ఒక ఆమె పీజీ చదివింది ఇంకొక ఆమె బీటెక్ చదివిందా ఏం కైకిల మీదనే బంగారమ్మని ఈ ఊళ్ళో ఒక ప్రత్యేకత ఉన్నది చంద్రవ నువ్వు పోయినావా అని చూసినావా ఆ ఊరని అడిగితే నేను ఈ ఊరికి వచ్చిన ఇదిగో సోలార్ గురించి మా గ్రామం అన్ని ఎంపిక చేసాం ముందు ఆయన పీడీ గారు మాధవరావు గారు ఉన్నప్పుడే చెప్పినాము అయితే ఎంపిక చేసాం శ్రీనిధి వాళ్ళు రెడ్కో వాళ్ళు మాకు సబ్సిడీ మీద అట్లా ఇస్తామని అంటే సరేనని మా ఊరు ముందుకు వచ్చింది మా సర్పంచ్ గారు పట్టుదలతోటి ముందుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. నా పేరు మొగలావా ఏం చేస్తున్నావు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది ఏం కథ నాకు 7 ఎకరాలన్నర ఉన్నది 7 ఎకరాలన్నర ఉన్నది ఏం చెప్తావు అందులో ఏమేమి పెడుతున్నావు అందులో వారి పెడతాము ఏడుపల్లికాయ పెట్టినాం సురుపు పెట్టినాం మరి ఇంటి మీద అది పెట్టుకున్నావా సోలార్ పెట్టుకోలే లోను తీసుకొని లోన్ల పైసలు వస్తే ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకుందామని వచ్చిందంట పెట్టిపించుకోమరా మంచిగుంటదంట అక్క బాగున్నా నా పేరు సంగవక్క ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు ఉన్నది ఒక 5 ఏం పెడుతున్నారు మరి పొలంలో అంత నాటేస్తాము కూరగాయలు పెట్టుకుంటాం ఏదో ఒకటి చేసి బతకాలే కదా మీ ఇంట్లో ఉన్నదా మరి సోలారు మా ఇంట్లో కూడా లేదు పెట్టుకోవాలి నీ పేరేమడిదిరా వెంకటేష్ నీ పేరు చిట్టిగాడు నీ పేరు లక్కీ అఖిల్ మహేష్ 3 ఒకటి చెప్పురా ఏదో ఒకటి లక్కీ నీకేమచ్చు చెప్పు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళవా పండు తెచ్చావా గుట్లు పెట్టవా గుట్టుకుని వెంకటేష్ నువ్వు నాకు చెప్పు నీకేమొచ్చు చెప్పు చిట్టి చిలక మచ్చా ఎదురు గాలి ఇచ్చింది ఏమొచ్చింది ఎదురు గాలి ఇచ్చింది చెప్పు ఎదురు గాలి ఇచ్చింది ఈత చెట్టు ఊగింది ఇక వచ్చి వాలింది అంతేనా ఏ సపట్లు కొట్టుండ్రు మంచిగా చెప్పిండు
అంకోల్ క్యాంప్ కాడ అంగన్వాడీ కాడికి వచ్చినాము. వీడిద్దరు అక్కలు ఉన్నారు. ఏం కథ, ఎట్లా చదువుతారు పోరలు? వస్తారా మంచిగా రోజు దినం? వస్తారు, రోజు వస్తారు. ఏమేమి నేర్పిస్తారు వాళ్ళకు? వాళ్ళకు ఏబిసిడ్లు, సండే మండేలు, పాటలు అన్నీ చెప్తాం. పిల్లలకు మరి మధ్యాహ్నం ఏమన్నా ఇస్తారా తినడానికి? ఇస్తాం, మురుకులు ఇస్తాం, అన్నం పెడతాం, గుడ్డు పెడతాం. పొద్దున 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు అన్నం పెడతాం, 3 గంటలకు మురుకులు పెట్టిస్తాం, 4 గంటలకు పంపించేస్తాం. పిల్లలు వస్తారా మీడికి? మా ప్రీ స్కూల్ పిల్లలు వచ్చేసి 15 మంది ఉన్నారండి. గర్భవతులు వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు. బాలింతలు వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు. బాలింతలకు ఏమి ఇస్తారు? అన్నం, గుడ్డు, పాలు. గర్భవతులకైతే మరి వాళ్ళకు కూడా అన్నం, గుడ్డు, పాలు. నీ పేరేమడదక్క? నా పేరు నాంచారమ్మ. నాంచారమ్మ అక్క వాళ్ళ ఇంటి మీద సోలార్ పలకలు ఉన్నాయంట. పలకలు ఎట్లున్నాయి, ఏం కథ, ఎప్పుడు పెట్టిండ్రు? పెట్టి 4 నెలలు అవుతుంది. 4 నెలల నుండి కరెంట్ బిల్ ఎంత వచ్చింది? కరెంటు బిల్లు మినిమం ఛార్జ్ 170 రూపాయలు వస్తుంది. 170 రూపాయలు వస్తున్నదంట. మా మంచిగా నాకు చూపెట్టక్క ఎట్లుంటది. ఇప్పుడు ఇది ఎన్ని యూనిట్లు అన్నట్టు అక్క? 3 యూనిట్లు. 3 యూనిట్లకి ఎన్ని పలకలు ఉంటాయి? 9 పలకలు. ఎంత అయింది ఖర్చు నీకు? మాకు ఖర్చు సబ్సిడీ వాళ్ళు సార్ వాళ్ళు ఇచ్చింది శ్రీనిధిలో 1,00,000 రూపాయలు ఇచ్చారు. మాకు ఒక 20 వేలు దాకా ఖర్చు వచ్చింది, 30 వేలు దాకా. కరెంటు బిల్లు మీటర్ తీసేయడానికి 6,000 వాళ్ళు కట్టుకున్నారు. సబ్సిడీ బాను మాకు 1,00,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు దీంతో ఎంత కరెంట్ వస్తుంది? కరెంటు మనకు రాగా మనం వాడుకోగా మిగిలింది గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాడుకున్నాడు అంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాం అక్క. ఫ్రిడ్జ్ తెచ్చింది మా పోరి పద్మ, మళ్ళీ గ్రైండర్ తెచ్చి తీసుకొచ్చింది. మాకు మిక్సీ నడుస్తుంది, గ్రైండర్ నడుస్తుంది, వాషింగ్ మిషన్ నడుస్తుంది. వాషింగ్ మిషన్ నడుస్తుంది. వీటికి అన్నిటికీ నడవంగా మళ్ళీ మిగులుతుంది. మిగులుతుంది బాగానే మిగులుతుందా? మిగులుతుంది, బాగానే మిగులుతుంది అక్క. ఇప్పుడు వీటిని ముట్టుకుంటే ఇట్లా షార్ట్ రాదు. ఆ దుమ్ము ధూళి పోవడానికి వారానికి ఒకసారి పెట్టి నీళ్ళు పెట్టి కడుగుతాం, కానీ ఏమి షాక్ రాదు. మంచిగున్నది అక్క. ఓయమ్మేడ మొత్తం కరెంటు దుకాణమే ఉన్నది. తమ్మి మంచిగున్నామా? మంచిగున్నాం. రవితేజ. రవితేజ. మరి ఇది ఉత్త కరెంటా లేకుంటే పలకల కరెంటా? పలకల కరెంటు, సోలార్. ఇప్పుడు దుకాణంలో కూడా పలకల కరెంట్. ఇల్లు మరి మీది? మాకు ఇంటికి దుకాణంకి రెండింటికి కూడా పలకల కరెంట్ నడుస్తుంది. చూపిస్తావా ఒకసారి ఎంతగానో ఉన్నది అది? ఇప్పుడు ఇది పెట్టుకోవాలంటే నీడు ఉండద్దా మరి? దీని మీద నీడ పడితే మనకి సోలార్ జనరేషన్ తగ్గిపోతుంది. అవునా? ఇప్పుడు ఇది ఎన్ని పలకలది అన్నట్టు? ఇది 3 కిలోవాట్. దీనికి వచ్చేసి 9 ప్లేట్లు ఉంటాయి మొత్తం. ఒక్కొక్కటి 335 వాట్లు జనరేట్ చేస్తుంది. 3 కిలోవాట్ మొత్తం రోజు. ఇప్పుడు మరి మీరు ఇంట్లోకి ఎంత కరెంట్ వాడుకుంటారు, దుకాణంలోకి ఎంత వాడుకుంటారు? రోజు మనకు వచ్చేసి 2 కలిసి రోజు 10 యూనిట్ల వరకు మాకు అవసరం ఉంటుంది. జనరేషన్ అయితే రోజు 12 నుంచి 15 యూనిట్ల వరకు తయారవుతుంది ఎండబట్టి. ఇప్పుడు మరి మిగిలిన కరెంట్ అంతా ఏం చేస్తారు? మిగిలిన కరెంట్ అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని దాన్ని 6 నెలలకు ఒకసారి దాన్ని మళ్ళీ మనకి పైసల రూపంలో కానీ నెక్స్ట్ బిల్స్లో కటింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఇది పెట్టుకొని ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు? ఏళ్ళు కాలేదు, 5-6 నెలలు అయినాయి. 5-6 నెలలు అయింది. ఇప్పుడు 5-6 నెలల నుండి బిల్లు ఎంత వస్తుంది? అంతకు మునుపు ఎంత వస్తుండే? అంతకుముందు మాకు 2 నెలలకి 5,000 వరకు వచ్చేది. ఇప్పుడు 2 నెలలకి మినిమం బిల్ 270 రూపాయలు అలా కడుతున్నారు. మినిమం బిల్లు కడుతున్నారు. ఇప్పుడు ఈ బాంగ్లకి, ఇంత పెద్ద బాంగ్లకు దుకాణంకి ఇది పెట్టుకున్న వాళ్ళకు పెట్టుకున్న వాళ్ళకు ఏమడిది తేడా? ఏదైనా అంతే. కాకపోతే మనం దీని ద్వారా మన పర్యావరణానికి కూడా మనకు కొంచెం సాయం పడుతున్నట్టు ఉంటుంది. మనకు సొంతంగా తయారు చేసుకుంటున్నాం. నాది నేను తయారు చేసుకుంటున్నాను, కొంత మళ్ళీ నేను డిపార్ట్మెంట్ కూడా ఇస్తున్నాను. జనరేషన్ కూడా అవుతుంది కదా, ఆ విధంగా మనకు బాగానే ఉంటుంది. యువతల బాంధకి ఇట్లా ఎంతమంది ఇళ్లలో ఉన్నదో చూద్దామండి. ఈ సోలార్ ఏమనాలి మొత్తం? దీని పేరేమడిది? సోలార్ ఇన్వర్టర్ యూనిట్ అంతే. సోలార్ ఇన్వర్టర్ యూనిట్, పవర్ ప్లాంట్ అనాల. పెద్ద బ్యాంకుల మీద చూసిన తమ్మి ఇవన్నీ ఒక్క మందం ఇట్లా చాపుగా ఉన్నాయి. ఈడనేమో 1, 2, 3 అట్లా సపరేట్గా పెట్టుకున్నాం. ఇదే రూల్ అంటండి వాళ్ళ సోలార్ ఉంది. గోడ లెవెల్కే ఉన్నాయి కాబట్టి వర్షాకాలంలో గాలివానలు వస్తాయి. అటువంటి అప్పుడు రేకులు లేచిపోతాయి హైట్ మీద పెట్టుకుంటే. దానికోసమే మేము మాకు ఇటుకతోనే పెట్టుండని చెప్పి మేము సొంతంగా ఇటుకతోనే పెట్టించుకున్నాం. అందుకని మేము మీరు ఏ రకంగా ఫిట్టింగ్ బ్యాంక్ నుంచి లోను 1,00,000 రూపాయలు వచ్చిందండి. ఆ లోను కాదని నాకు ఒక 20,000 ఖర్చు వచ్చిందండి. నెలకి ఎంత కడుతున్నారు? నెలకి 2,200 కట్టుకుంటున్నాను అండి.
ఎన్నేళ్ళ దాకానే? 5 సంవత్సరాలు కట్టుకోవాలండి. 5 సంవత్సరాలలో నేను అమ్మిన పైసలే సరిపోతాయండి. గవర్నమెంట్కి నేను అమ్ముకుంటా కదా, గవర్నమెంట్కి నేను ఎంత వాడుకోను. నెలకు 2 నెలలకి నేను వాడుకుంటే ఒక 1000-1200 కరెంటు కాల్చుకుంటానండి. మిగిలింది అమౌంట్ 6 నెలలకు ఒకసారి కరెంట్ వాళ్ళు ఇస్తారట. 10 యూనిట్లే లెక్కేసుకొని సంవత్సరం పొడుగు యావరేజ్ లెక్కేసుకోవాలి. 365 రోజులు సంవత్సరానికి యావరేజ్ మీద 10 యూనిట్లు లెక్కేసుకోండి. మేము వాడుకుంటే ఒక 5 యూనిట్లు ఆడుకుంటాం, 5 యూనిట్లు గవర్నమెంట్కి అమ్ముతాం. సగం పోతుందండి. మీ ఖర్చు అయితే ఉండదు, ఇక మాకు ఖర్చు ఉండదండి. కరెంట్ ఖర్చు లేని ఊరు మంచిగా ఉన్నది కాదనుల్లా. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అన్న ఈ ఊరంతా ఈ సోలార్ కరెంటు అని పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు? ఏమనిపించింది? ఎవరి కోసం అని పెట్టినావు? అసలు తరిగిపోతున్న ఇంధన వనరులు, పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, దీనికి ఒక పరిష్కారం తీసుకునే ఉద్దేశంతో మా ఊర్లో ఎవరిని అడిగినా మా పెద్ద మనుషులు అయ్యన్న గారు కానీ వారు కానీ కరెంటు బిల్లులు ఎక్కువ చెల్లిస్తున్నాం, దీనికి ఏదో పరిష్కారం వెతుకుదామని అందరూ అన్నప్పుడు నేను ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు ఈ సోలార్ పవర్ గురించి తెలిసింది నాకు. దానిని మా ఊరు గ్రూప్లో, మాకు మన గ్రామ పంచాయతీ అనేది వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది మాకు. ఆ గ్రూప్లో ఇది ప్రతిపాదించినప్పుడు మా గ్రామంలో ఉన్న పిల్లలు కానీ, మా గ్రామంలో నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే పిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళందరూ కూడా దీని గురించి తెలుసుకొని, వివిధ మార్గాల దాకా తెలుసుకొని ఇది బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాము. దాంతో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చాము. ఎంతమంది పెట్టుకున్నారు అన్న మొదలు? మా ఊర్లో ఉన్న జనాభాలో ఒక 60% కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి, ఒక 30% ఇప్పుడు అప్లికేషన్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళతో చర్చలు జరుగుతూ ఉంది. ఎస్సీ కేటగిరీ చెందిన వారికి ఫ్రీ కరెంట్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి. మిగతా వాళ్ళకు కూడా 50-100 యూనిట్లు సబ్సిడీలో 2-2.5 రూపాయలు యూనిటే పడుతుంది. ఎవరైతే 300-400 వాడే యూనిట్లు వాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనకి ఛార్జెస్ 6 రూపాయలు 7 రూపాయలు అట్లా పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని మొదటి ఫేజ్లో తీసుకోవడం జరిగింది. అయితే మనం ఎప్పుడైతే ఈ సోలార్ని తీసుకుంటున్నామో ఇది ఆన్ గ్రిడ్ కాబట్టి మన ఇంట్లో ఉన్న వాటితో సంబంధం లేదు. మనం 3 kVA పెట్టుకుంటే ఆన్ ఆర్ యావరేజ్ సంవత్సరానికి 12 యూనిట్లు రోజుకి, 2 kVA పెట్టుకుంటే సంవత్సరానికి ఆన్ ఆర్ యావరేజ్లో 8 యూనిట్స్ జనరేషన్ వస్తూ ఉంటుంది. మనం వాడుకున్న కరెంటు మేము 12 కంటే ఎక్కువ వాడితేనేమో మేము బిల్లు, మిగతా దానికి బిల్లు చెల్లించాల్సి వస్తుంది. మేము 12 కంటే తక్కువ వాడినప్పుడు ఎదుటి నుంచి మాకు NPDCL వాళ్ళ నుంచి మాకు తిరిగి వస్తూ ఉంటాయి, డబ్బులు వస్తాయి. అంటే మీకు ఒక మామూలుగా ఇప్పుడు నీ అసలు కుటుంబం వాళ్ళు ఎంతమంది ఉంటారన్న మీ ఇంట్లో? మా ఇంట్లో 7 ఉంటాం. ఇప్పుడు 7 ఉండే కుటుంబం వాళ్ళు రోజుకి ఎంత వాడుతుండొచ్చు? 8-9 యూనిట్లు 10 యూనిట్లు వాడతాం అంతే. అంతే. అట్లయినా కూడా నీకు మళ్ళీ ఎదురే వస్తుంది. ఇప్పుడు మా ఊర్లో మా ఇంట్లో కొంచెం ఎక్కువ వాడుతున్నాం, కానీ నేను పెట్టించిన యూనిట్లు అందరిలో కూడా ఈ 5 నెలల్లో ఒక్కొక్కళ్ళ ఇంట్లో 700-800 యూనిట్లు మిగులుబాటులో ఉన్నారు. 800 యూనిట్లకు మనకే పైసలు వస్తాయి. ఇంకా 30 పైసలు చొప్పున అది ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది. 2021 సంవత్సరంలో 21-22కి 4 రూపాయలు 30 పైసలు చొప్పున తిరిగి వస్తూ ఉంటాయి మనకి. ఇన్నరా అనుల్లా, ఒక్కొక్క యూనిట్కి 4 రూపాయల 30 పైసలు మనకే వస్తుందంట. మీ ఇంటి మీద ఇట్లా పెట్టుకుంటే ఎట్లుంటుంది, ఏమేం మనకు ఫాయిదాలు ఉంటాయి అన్నీ ఒకసారి సర్పంచ్ సార్ చెప్తాడు. సారు ఏం ఫాయిదాలు ఉంటాయి మనకు అది పెట్టుకుంటే? మనము ఇప్పుడు ఈ గత నెలలో కరెంటు బిల్లులు పెరిగిన తర్వాత విద్యుత్ ఛార్జీలు అనేవి విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం సోలార్ పెట్టుకుంటామో మనం సోలార్కి పెట్టిన ఖర్చు మనం నెల కరెంటు బిల్లులు సేవ్ చేసుకుంటే 5 సంవత్సరాల్లో ఆ ఖర్చు మొత్తం రుణం ముట్టిపోతుంది. ఆ తర్వాత ఆ టాటా సంస్థ వారు ఇచ్చే గ్యారంటీతోని మనం 20 సంవత్సరాలు ఫ్రీ కరెంటు పొందవచ్చు. మరి ఇప్పుడే ఇంత కరెంట్ ఛార్జీలు ఉన్నాయి, ఈ 5 సంవత్సరాల తర్వాత మనం ఊహిస్తే చాలా భయంకరంగా ఉంటాయి కరెంట్ ఛార్జీలు. ఒక పక్కన బొగ్గు నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు ఇప్పటికే మన గవర్నమెంట్ వారు 11 రూపాయలు 12 రూపాయలు చొప్పున యూనిట్ ఛార్జీ కొంటా ఉన్నారు. ఆ భారం మొత్తం మన మీద వేసినప్పుడు సామాన్యమైన కుటుంబాలు బతకడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పటి నుంచే తొందరపడి మనం సోలార్ పెట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మంచి టైం, మనం సోలార్ యూనిట్లు బిగించుకోవడానికి మంచి టైం. ఇది మీదకేం చచ్చేది అన్నయ్య మీద సోలార్ ప్లేట్లు ఉంటాయండి. ఆ సోలార్ ప్లేట్ల నుంచి DC పవర్ వస్తూ ఉంటుంది ఇక్కడికి ఇన్వర్టర్లోకి. ఇక్కడ నుంచి AC పవర్గా కన్వర్ట్ అయ్యేది నెట్ మీటర్కి వెళ్తూ ఉంటుంది. ఆ నెట్ మీటర్ అనేది కరెంటు మన దగ్గర ఎంత ప్రొడక్షన్ అవుతుంది, దాంట్లోంచి మేము ఎంత వాడుకుంటున్నాం, వాడుకోగా మిగిలిన కరెంటు మేము ఎంత NPDCL వారికి ఇస్తున్నాం
అనేది నెట్ మీటర్ రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు మీద నుంచి వచ్చే కరెంట్ ఇది మీద నుంచి వచ్చే కరెంట్ ఇక్కడ కన్వర్ట్ అవుతుంది, డీసీ పవర్ ఏసీ పవర్గా కన్వర్ట్ అవుతుంది. దీంట్లోనే ఇది వైఫై కార్డు. ఈ వైఫై కార్డు ద్వారా మనం ఎక్కడున్నా ఫోన్లో ఈరోజు మన ఇంట్లో ఎంత జనరేషన్ వస్తుంది, ఈ టైంలో మన ఇంట్లో జనరేషన్ ఎంత నడుస్తుంది అనేది ఈ వైఫై కార్డు ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇంత సౌకర్యం కూడా దీంట్లో ఉంది. అక్కడి నుంచి వచ్చే పవర్ ఈ మీటర్కి అటాచ్ అవుతుంది. ఇక్కడ నుంచి గ్రిడ్కి వెళ్ళే వైర్ కూడా దీంట్లో ఉంటుంది. గ్రిడ్ నుంచి మనకు వచ్చింది కానీ వెళ్ళేది కానీ ఒకటే వైర్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుందన్నా మీకు? ఈ మీటరు మనం తీసుకున్న కరెంట్ని మనం ఇచ్చిన కరెంట్ని రికార్డ్ చేస్తుంది. ఏదైతే ఈ సిస్టమ్ ఉందో ఇది ఇంపోర్ట్ అంటే మేము వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నది. ఇంకొకటి ఉందేమో ఎక్స్పోర్ట్ అంటే మేము వాడుకోగా మా దగ్గర ఉన్న కరెంట్ని మేము వాళ్ళకి ఎంత పంపుతున్నాం. ఈ రెండు రికార్డ్ అయిన తర్వాత డిఫరెన్స్ దాన్ని మనకున్న మిగులుగా మేము చూపిస్తున్నాం. మరి పబ్లిక్ అందరూ పైసలు పెట్టుకోలేరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ ఆన్ గ్రిడ్ పవర్ సిస్టమ్ మేము పెట్టుకుందాం అనుకున్నామో మేము ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య చాలామంది బాగానే ఉంది ఇది పెట్టుకుంటే, కానీ మా దగ్గర డబ్బులు లేవంటాం జరిగింది. నేను బ్యాంకుల దగ్గరికి వెళ్తే కొంచెం కష్టం అవుతుంది, జాతీయ బ్యాంకులు మాకు లోన్లు ఇస్తాయి ఇవ్వవు అనే ఉద్దేశంతో నేను శ్రీనిధి వారిని సంప్రదించాను. శ్రీనిధి వారు మా ఊరికి వచ్చారు కానీ వాళ్ళు ఏమన్నారంటే బర్లకా గొర్రెలకా లేదా చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకుంటే లోన్లు ఇస్తాం, కానీ ఇది ఫస్ట్ మేము వింటున్నాం దీని గురించి. ఇప్పటి వరకు దీంట్లో మాకు లోన్ లేదు. సరే మేము ప్రయత్నం చేస్తాం, మా పై ఆఫీసర్లు అడిగి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈలోపు నేను మా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళగానే ఆయన వెంటనే స్పందించి శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి గారికి ఫోన్ చేసి మా అంకోల్ క్యాంప్ గ్రామంలో ఇట్లా పెట్టుకుందాం అనుకుంటున్నారు, మీరు వాళ్ళకి లోన్లు ఇవ్వండి అని చెప్పగానే ఆయన మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కిందగా తీసుకొని మా గ్రామానికి శ్రీనిధి నుంచి లోన్లు ఇచ్చారు. ఎప్పుడైతే ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మా దగ్గర సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు రెండు పెద్ద సంస్థలు, ఒకటి రెడ్కో ఒకటి శ్రీనిధి, వాళ్ళు ఎంఓయు కుదుర్చుకుంటున్నారు. స్టేట్ మొత్తం లోన్లు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇట్లా పవర్ ప్లాంట్లు పెట్టుకోవడానికి వాళ్ళు ఎంఓయు కుదుర్చుకొని ఇప్పుడు ఆ లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాసెస్ అందరికి కారణం ఒక చిన్న గ్రామంలో మాకు వచ్చిన ఆలోచన ఇవాళ స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ అవడానికి నాంది పలికింది. అందరూ పర్యావరణం అంటున్నారన్న. ఇప్పుడు అసలు ముచ్చట అడుగుతా నేను, పర్యావరణంకి దీంతో ఏం మేలు అవుతుంది? ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ రావాలంటే ఎక్కడో చోట బొగ్గుని మండించాల్సి వస్తుంది. ఆ మండించడం వల్ల కార్బన్ ఉద్గారకాలు వాతావరణంలో కలిసి అతివృష్టి అనావృష్టి రావడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఇది గ్రీన్ ఎనర్జీ అంటారు దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. మనం ఉన్న వేడితోనే సూర్యరశ్మితో మన ఇంట్లో కరెంట్ తీసుకుంటాం కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది పర్యావరణం. ఈ ఊరు మొత్తము ఈ సోలార్ కరెంటుకి ఒక ఉదాహరణ. మొదటి ఊరు ఈ ఊరు. ఇక ఇట్లనే అన్ని ఊర్లు చేసుకోవాలని మంచి మనసుతో నేను కూడా కోరుకుంటున్నా. సర్పంచ్ సార్ కోరుకొని ఇట్లా చేసిండు కాబట్టి సారు మీకు మా మనపల్లె ప్రోగ్రాం తరపు నుండి క్షణార్థులు ధన్యవాదాలు.